ఫలితం ఆశించకుండా పని చేసుకుపోయే వ్యక్తిని చూస్తే ఓటమి వణికిపోతుంది. ప్రజాసేవ తప్ప గెలుపోటములు చూడని మనిషిని చూస్తే పరాజయం పారిపోతుంది. సడలని సంకల్పం ముందు విధి సైతం హడలిపోతుంది. పరిణితి చెందిన పట్టుదలకి స్వర్గం పట్టుబడుతుంది. చలమలశెట్టి సునీల్ లండన్లో వ్యాపారవేత్త. సొంత గడ్డకు సేవ చేయాలి అన్న కాంక్షతో కాకినాడలో కాలు పెట్టారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి 3 సార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. పదవి కట్టబెట్టలేదు, కానీ ప్రజలతోనే ఉన్నారు. కుర్చీలో కూర్చోలేదు, అయినా ప్రజల మధ్యే నిలబడ్డారు. అధికారం అందలేదు, కానీ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు సునీల్. తాను తిరుగాడిన నేలపై మమకారానికి ప్రతిరూపంగా ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల ముందుకొస్తున్నారు. 40,000 కోట్లతో భారీ పరిశ్రమల్ని తీసుకురావడం, నిరుద్యోగ యువత కోసం ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడం, 5 ఏళ్లలో 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్టార్టప్ ఫండ్ 100 కోట్లతో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, నియోజకవర్గాల పరిధిలో 400 గ్రామాల్ని దత్తత తీసుకుని 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం. ఇవే సునీల్ పెట్టుకున్న లక్ష్యాలు, అతని విజనరీకి నిలువెత్తు సాక్ష్యాలు. జగనన్న సంక్షేమ పథకాల్ని, తన పారిశ్రామిక విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ కాకినాడ వాడవాడలోకి దూసుకెళుతూ అభివృద్ధి మంత్రాన్ని మోసుకెళుతూ పెత్తందార్ల ఎత్తుల్ని తుత్తునియలు చేస్తున్నారు. రేపటి భవితవ్యం కోసం పరితపిస్తున్నారు. 15 సంవత్సరాల అపజయ అజ్ఞాతవాసాన్ని దాటి విజయ దుందుభి మోగించేందుకు వస్తున్నారు చలమలశెట్టి సునీల్.